నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో సోమవారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. మండలంలోని భృగుబండ గ్రామంలో తెల్లవారుజామున కాటన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. సరైన పత్రాలు లేని 31 బైకులు 2 కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీ పిల్లలు గాని మీరు గాని డ్రైవింగ్ చేస్తామని మా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలా? చెప్తారా? చెప్పండి చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సద్దెనపల్లి స్టేషన్ పరిధిలో ఈ భృగుబండ అనే గ్రామంలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతో చేయడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ పోలీసులతో సెర్చ్ లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చూస్తే సుమారు ఒక 31 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, అలాగే 2 గొత్తులు, 2 గొడ్లు ఈ కింద కనబడేటువంటి అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కి కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ లో లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇష్యూస్ చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునేందుకు, అలాగే రీసెంట్ గా ఊర్లలో పిల్లలంతా కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి తాగడానికి అలవాటు పడి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. దాని మీద కూడా పబ్లిక్ ని అవేర్ చేయడం కోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ముఖ్యంగా యాక్సిడెంట్స్ కి సంబంధించి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తా చచ్చిపోతున్నారు పబ్లిక్ చాలా మంది. రోజు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం హెల్మెట్ కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం కోసం. సుపరిపాలనలో భాగంగా విడికొండ మున్సిపాలిటీలో పేదలకు 200కి మంచినీటి కుళాయిలు కనెక్షన్ల పథకం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పట్టణంలోని 30 వార్డు సంజయ్ గాంధీ నగర్ లో పేదలకు 200 తాగునీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణంలోని 32 వార్డులో 220 కనెక్షన్లు బీపీఎల్ పేద ఇండ్లకు 200కే ఇవ్వటం జరిగిందని, లబ్ధిదారుడు చెల్లించాల్సిన 200 కుళాయిల కనెక్షన్ ఫీజును శివశక్తి ఫౌండేషన్ చెల్లించడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ పాలనలో పేదలకు ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే 10,500 వసూలు చేసేవారని, పట్టణంలో పేదల కుళాయి కనెక్షన్ ఫీజు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము విడికొండ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు 200 రూపాయలకే కుళాయి కనెక్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్డులో ఎక్కడన్నా 200 రూపాయలు ఒక ట్యాప్ ఇచ్చారా? 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఇచ్చారమ్మా? ఒక ట్యాప్ అని ఇచ్చారా? ఏమన్నా టౌన్ లో ఎక్కడన్నా 200 రూపాయలకి ట్యాప్ ఇచ్చారా? గతంలో 5 ఏళ్ళు వైసీపీ పాలన ఉంది. మీకు ఎప్పుడన్నా 200 రూపాయలు ట్యాప్ ఇస్తామన్నారా? గతంలో వైసీపీ పాలనలో ఇచ్చారా మీకు ట్యాప్? 200 రూపాయలు బోవైట్ అన్ని కలిపి 10,500 అవుతుంది ట్యాప్ ఇవ్వాలంటే. 200 రూపాయలకి ట్యాప్, అది కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా 200 కట్టి నీకు ఉచితంగా ట్యాప్ ఇచ్చాం. ఈ రోజు ఎన్డీఏ పాలన ఉంది కాబట్టి మీలాంటి పేదలకి మేలు. ఈ రోజు నీకు ఉచితంగా నీ ఇంటికి ట్యాప్ వచ్చిందంటే, మంచినీళ్ళ కుళాయి వచ్చిందంటే అది చంద్రబాబు గారి పాలనమ్మా.
ఇట్లా డైరెక్ట్ లైన్ అన్న మీరు వెనక్కున్నానమ్మా. సంతోషంగా ఉందమ్మా. మీలాంటి పేదవాళ్ళకి ఇలా ఆఫీస్ గంటలో తీసుకురా. ఏమేమి కావాలండి? కాగితాలు, ఆధార్. ఎవరైనా ఒక రూపాయి డబ్బులు తీసుకున్నారు? ఎవరైనా ఫ్రీగానే ఇచ్చారు. రూపాయి కట్టుకుని ట్యాప్ ఇచ్చారా? ఏం పే చేయలేదు, మేము ఫ్రీగానే ఇచ్చారు. వెరీ గుడ్, చాలా సంతోషంగా. చాలా సంతోషం. ఒకవేళ 10,000 పెట్టి మీరు ట్యాప్ తీసుకోవాలంటే మీకు ఎంత కాలం రోజు నీళ్లు పట్టుకోవచ్చు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. బీపీఎల్ కనెక్షన్లు పేదవాళ్ళకి వినుకొండ పట్టణంలో 200 రూపాయలకి పేదవాళ్ళకి కనెక్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో 10,500 ఖర్చు అయింది. ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలంటే పేదవాడికి 10,500 అయింది. ఈ 200 కూడా భారం కాకూడదని, ఈ 200 కూడా పేదవాళ్ళకి భారం కాకూడదని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ 200 కూడా చెల్లించి పేదవాళ్ళకి ఈ రోజు టౌన్ లో సుమారు 250 మంచినీళ్ళ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకా ఎంతమంది అర్హతలు ఉన్నా వాళ్ళందరికి కూడా తక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, మున్సిపల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ప్రమాణాలు సరిపోయినటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకెంతమందికి కావాలన్నా 200 రూపాయల కనెక్షన్ ఇవ్వడానికి మున్సిపాలిటీ నుండి సిద్ధంగా ఉంది. ఈ రోజు 200 రూపాయల ట్యాప్ కనెక్షన్ పొందిన వాళ్ళందరికీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా వాళ్ళు ట్యాప్ పొందిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 2014-19లో ఇలాగే మేము 200 రూపాయలకి బీపీఎల్ కనెక్షన్లు ఇచ్చాం, మంచినీళ్ళ కుళాయిలు ఇచ్చాం. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క కనెక్షన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? మీకు పేదలంటే నిర్లక్ష్యం. అందుకంటే ఏంటి చెప్పండి? మీరు 5 ఏళ్లలో ఒక్క 200 రూపాయల ట్యాప్ కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పండి. 10,500 కనెక్షన్ వసూలు చేశారా లేదా? పేదవాళ్ళ దగ్గర కూడా చెవులు పిండి వసూలు చేశారా లేదా? ఈ రోజు 23 లక్షలండి పేదవాళ్ళకి. అదే 10,500 వసూలు చేస్తే 23 లక్షల పైగా ఈరోజు మున్సిపల్ ఆదాయాన్ని కూడా కాదనుకొని, ఈ రోజు మున్సిపాలిటీ ఆదాయం కాదు, పేదలకు సేవ ముఖ్యం. పేదలకి సేవ చేయటం మాకు ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఈరోజు మున్సిపల్ ఆదాయం 23 లక్షలు కూడా కాదనుకొని పేదలకి 200 రూపాయల కనెక్షన్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా చెల్లించి కనెక్షన్లు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వైసీపీ పాలనలో అది చేసాం, ఇది చేసాం అంటారు. ఏం చేశారు మీరు? ఒక 200 రూపాయల కనెక్షన్ ఒక్కటి ఇవ్వలేకపోయారు. ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు టౌన్ లో, ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు టౌన్ లో, ఇంకేదో చేసామంటారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు వైసీపీ పాలనలో వినుకొండలో. ఖచ్చితంగా రేపు ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను, మంత్రి నారాయణ గారితో మాట్లాడాము. తప్పనిసరిగా ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. అట్లాగే 210 కోట్లతో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. దీన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇంటింటికి ట్యాపులు ఇస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తాం. చెరువుని అనుసంధానం చేసి 3 చెరువులు అనుసంధానం చేసి బండి స్ట్రెంగ్తన్ చేసి 365 రోజులు మంచినీళ్ళు ఇచ్చే విధంగా శాశ్వత మంచినీటి పథకాన్ని తీర్చిదిద్దుతాం. ఈ వార్డులో క్రిస్టియన్ పాలెంలో 30 సంవత్సరాల నుండి లో వోల్టేజ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీరు ఒక్క గంట కూడా దీని గురించి ఆలోచించలేకపోయారు. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించలేకపోయారు. సింగిల్ ఫేస్ కరెంట్ మీద నడిచింది. అలాగే ఈ రోజు పడిపోయిన పోల్స్ మార్చాం, సింగిల్ ఫేస్ నుండి 3 ఫేస్ కూడా ఇచ్చాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం చేశాం. పండుగ సెలవులు ముగియడంతో సోమవారం విద్యా సంస్థలు కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల రద్దీతో పోటెత్తింది. ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా బస్సుల కోసం ఎగబడడంతో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో బస్సు ఎక్కే ప్రయత్నంలో తోపులాట జరగడంతో కింద పడి పలువురు మహిళలు, పురుషులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. Oh!
జరిగిందో చెప్పు. అదే అల్లటూరు బల్లపల్లి మండలం పల్నాడు జిల్లా సార్. నిన్న ఆదివారం అమావాస్యని పిల్లగాని బస్సు ఎక్కిద్దామని నిన్న బొమ్మంటే ఆదివారం అమావాస్యని నిన్న పోలేదు సార్. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా కాలేజీ వాళ్ళు కూడా అబ్సెంట్ ఎందుకులేమని బస్ స్టాండ్ తీసుకొచ్చాను సార్. ఊరికా నుంచి 4-5 బస్సులు గేట్ కా నుంచి లోనా నుంచి ఎక్కిస్తున్నారు సార్. పోలీసుల దగ్గర నుండి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్క బస్సు కాడి దగ్గరికి రానియటం, వాళ్ళు ఎక్కిస్తున్నారు పోలీసుల దగ్గర నుండి. ఒక 50 మందిని 100 మందిని పంపించడం, గేట్ వేయటం అట్లా ఎక్కిస్తున్నారు. నేను లోనానే ఉండదు సార్, కానిస్టేబుల్ కూడా అక్కడ రాసుకుంటా. తర్వాత 2-3 బస్సులు పోయినాక ఇక్కడ ఫ్రీ అయినాక నేను 2 డోర్లు పట్టుకున్నా సార్. అట్ట మనం ఎక్కుతాం కదా ఆ డోర్ కార్ రెండు డోర్లు ఇట్ట పట్టుకోవడంతో డ్రైవర్ ఇంకా స్పీడ్గా వచ్చేసి గేటు గుద్దేసింది. గుద్దటంలో ఇరిగిపోయింది అమ్మటే. రెండు క్లీనింగ్ సార్. మేమటే ఆటో పిలిపించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ 4 వైపు రాసుకున్నాక మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అది జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.